ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. తేదీ 4/1/2026. సూర్యోదయము ఉదయము 6:33. సూర్యాస్తమయము సాయంత్రము 5:31 వరకు ఉంటుంది. చంద్రోదయము సాయంత్రము 4:41. చంద్రాస్తమయము ఉదయము 7:09 వరకు ఉంటుంది. బహుళ పక్షమి, తిథి బహుళ పాఠ్యమి. ఈరోజు భానువాసరే అంటే ఆదివారము. పునర్వసు నక్షత్రము, ఐంద్రము యోగము, కౌళవ కరణము. శుభ సమయములు ఉదయము 7:42 నుండి 10:12 వరకు ఉంటుంది. తిరిగి 11:07 నుండి మధ్యాహ్నము 12:01 వరకు ఉంటుంది. తిరిగి 1:52 నుండి సాయంత్రము 4:03 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 12 నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:04 నుండి 4:47 వరకు ఉంటుంది. వర్జము శేషము ఉదయము 7:41 వరకు, తిరిగి రాత్రి 1:15 నుండి 2:48 వరకు ఉంటుంది. అమృత గడియలు లేవు. ఈరోజు ఆదివారము. ఇది సూర్య భగవానుడికి చెందిన రోజు కాబట్టి ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కొరకు లేదా సూర్యగ్రహ దోష నివారణ కొరకు పఠించవలసిన స్తోత్రములు: సూర్యోపనిషత్తు కానీ, సూర్య కవచము కానీ, సూర్యగ్రహ జపము కానీ, సూర్య గాయత్రిని కానీ, సూర్యనారాయణ ప్రార్థన కానీ, సూర్య భగవానుని మూలమంత్రము కానీ పారాయణము చేయాలి. ఈ బ్రహ్మాండానికి మొత్తము వెలుగులు పంచే శక్తి ఈ సూర్య భగవానునికి మాత్రమే ఉంటుంది. ఈ జీవకోటికి మొత్తము ఇతనే ఆధారము కాబట్టి సూర్య భగవానుని యొక్క శక్తిని, మహిమను గ్రహించి సూర్యగ్రహ ఆరాధన ప్రతినిత్యము కూడా తప్పకుండా చేసుకోవాలి. జాతకులకు సూర్యమహర్దశలో రాహుపుక్తి గాని, రాహు అంతర దశలు నడుస్తున్న సమయంలో బాలకాండలోని 36వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా తేనె లేదా ఎండు ద్రాక్షలను సమర్పించాలి. మనము ప్రతినిత్యము కూడా స్నానానంతరము సూర్య భగవానుడికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీరు దానం ఇవ్వవలసినవి: గోధుమలు, రేగుపళ్ళు, ఎర్రని వస్త్రములు, ఎరుపు వర్ణము ఏ వస్తువులైనా దానము ఇవ్వవచ్చును. గోధుమ రవ్వతో పొంగలి చేసి ఆలయములో ప్రసాదముగా వితరణ చేయవచ్చును. పశుపక్షాదులకు, మూగజీవములకు ఆహారము అందించవలెను. అయినంతలో గుప్తముగా దానం చేయవచ్చును. ఆదివారం అంటేనే వారంలోకెల్లా శక్తివంతమైన రోజు అని మనం ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్పుకున్నాము. వాటిని మరచిపోకుండా తప్పకుండా ఆచరణలోకి తీసుకురాగలరు. ఈరోజు మద్యము, మాంసము నిషేధించాలి. ఈ పవిత్రమైన ఆదివారం రోజు తప్పకుండా దైవారాధన ఎంతో శ్రేష్టము. అబద్ధము ఆడరాదు, చాడీలు పలకరాదు. జాతకరీత్యా ఈ భగవానుడు బలహీనంగా ఉన్నట్లయితే తల తిరగడము, తలకు సంబంధించిన వ్యాధులు రావడము, హృదయ సంబంధిత వ్యాధులు, ఉద్యోగంలో బాధలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించగలరు. ఈరోజు అన్నప్రాసనము, ఊయల, సీమంతము, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 25వ నామము, 2వ పాదం వారు 26వ నామము, 3వ పాదం వారు 27వ నామము, 4వ పాదం వారు 28వ నామమును ప్రతి నిత్యము కూడా 108కి తగ్గకుండా పారాయణం చేసుకుంటూ సర్వకోటి జీవులకు ఆధారమైన ఆ సూర్య భగవానుణ్ణి, అలాగే ఆ శ్రీవారి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉండే విధంగా అనుకూలపరచుకోగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.